ఓం విశ్వకర్మనే నమః. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన నా సోదర సోదరీమణులు విశ్వబ్రాహ్మణ మన కుటుంబీకులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఒక్కటి చెప్పాలనుకున్నాను. ఏంటంటే మన బలహీనతలు. మనం నిజం చెప్పాలంటే మైనస్లో ఉన్నాం. మనకి గౌరవం లేదు. ఒక విలువైన వ్యక్తి మాట్లాడే మాటకే విలువ ఉంటుంది. ఫస్ట్ మనం విలువ పెంచుకోవాలి. ఆ విలువ ఇప్పుడు ఇంకా మనకి లేదు అని చెప్తున్నాను. ఎందుకంటే మనం విశ్వకర్మకుండే 5 ముఖాల వంటి వాళ్ళం. ఒక్కొక్క ముఖం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఉర్దూ ముఖం ఎలా చూస్తున్నాయో మనం కూడా కంచర, కమ్మర, శిల్పి, వడ్రంగి అలాగే చూస్తున్నాం. మా అబ్బాయి కూడా నన్ను అడిగాడు, అమ్మ వాళ్ళు కంసలోళ్ళు, మనం వడ్రంగోళ్ళం, వాళ్ళు మనం వేరు కదా అని. అంటే మన పిల్లలకు మనం తెలియట్లేదు, ఇంకా చాలా మటుకు పెద్దలకు కూడా తెలియట్లేదు. 5 ముఖాలు వేరనుకుంటున్నారు. మనమంతా కలిసి విశ్వబ్రాహ్మణులు ఒకటే అనేది మనం బలపడాలి. అది ఫస్ట్ మనం బలం పెంచుకోవాలి. ఇప్పుడు మనం పార్టీల గురించి మాట్లాడతాం. పార్టీలు మారుతుంటాయి, కానీ మనం శాశ్వతం. ఏ పార్టీ అయినా కానీ విలువ ఉన్న వాళ్ళు చెప్పిన మాటలే వింటారు. మనం బలంగా ఉంటే మనం ఇంతమంది ఉన్నాం, మా స్ట్రెంగ్త్ ఇంత అని మనం చూపించుకోవాలి. మనం ఎప్పుడు చూపించుకుంటున్నాం? మనం స్ట్రెంగ్త్ చూపించుకొని వాళ్ళకి అడిగితే అందులో న్యాయం ఉంటుంది, వాళ్ళు చేయగలుగుతారు. ముందు మనం బలంగా లేం. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ఇంత తక్కువ మంది జనాభా వచ్చాం. ఇప్పుడు కూడా మీటింగ్ అయిపోతేనే ఎవరి దారి వాళ్ళదే పడుకుంటాం, మర్చిపోతాం. అది తప్పు. మనం మొదటి మెట్టులోనే తప్పు చేస్తున్నాం. మొదటి మెట్టు మనం గౌరవాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు మనం శిల్పులం. ఎంత కఠినమైన రాయితో కూడా అందమైన శిల్పాలను చెక్కే శిల్పులం. మనం నిర్మాతలం, క్రియేటర్స్. కానీ ఏమి సాధించలేకపోతున్నాం. చెక్క పని చేసి, వడ్రంగి పని చేసి అన్ని రకాలుగా మారుస్తున్నాం. మన మనసులను మనం మార్చుకోలేకపోతున్నాం. ఆ పనిని కాదు, ముందు మన మనసులను, మన మనుషులను మార్చండి. మనమంతా ఒక్కటే అని మారి మనం బలాన్ని పెంచుకుంటే అప్పుడు మనకి పనులన్నీ సాఫల్యమవుతాయి. మనమే సరిగ్గా లేక ఇతరులను నిందించడం తప్పు అని నేను అంటున్నాను. మనం బలంగా మారండి. అదేవిధంగా గౌరవం లేదు. నిజంగా చెప్పాలంటే మన పెద్దలు కన్నా మనం బాగా చదువుకున్నాం, అన్ని రంగాల్లో ముందున్నాం, కానీ గౌరవంలో వెనుకబడినామని ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు చదువు లేకపోయినా సంస్కారం ఉంది. ఇంతకుముందు మేళ తాళాలతో వచ్చి బంగారు ఆభరణాలు మన ఇంటి ముందర వచ్చి తీసుకొని వెళ్ళేవారు, గుర్తుందా? చెక్కపీటలు తీసుకునేవాళ్ళు, మనకు ఆ గౌరవాన్ని ఇచ్చేవారు. మనకుండే గౌరవం ఎవ్వరికీ లేదు. ఆ విధంగా ఇంటికి ఎవరు మేళతాళాలతో వస్తున్నారు, ఎవరు ఆ విధంగా చెక్కపీటలు తీసుకెళ్తున్నారు, బంగారు ఆభరణాలు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ముస్లింలతో సహా అందరూ బంగారు ఆభరణాలు చేస్తున్నారు. కానీ ఒక్క తాలిబొట్లు చేసే హక్కు మనకే ఉంది. పవిత్రమైన తాలిబొట్లు చేసే అర్హత మనకే ఉంది. కానీ ఇప్పుడు అది కూడా అందరూ చేస్తున్నారు. మనకంటూ విలువ ఎక్కడుంది? మనకంటూ గౌరవం ఎక్కడ ఉంది? మా తాతల దగ్గర నుంచి చూస్తుంటే బియ్యం బ్యాలు తీసుకొని వచ్చి మేళ తాళాలతో గౌరవించి గౌరవపదంగా తీసుకెళ్తారు. అది ఎంతటి గౌరవం అండి! 1,00,000 రూపాయలు ఇచ్చినా దొరకదు అటువంటి గౌరవం. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఎవరు వస్తున్నారు మన ఇళ్ళ దగ్గరికి? ఎవరు ఆ విధంగా మేళతాళాలతో తీసుకెళ్తున్నారు? అంటే గౌరవం తగ్గినట్లే. మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. మనం పేటెంట్ రైట్స్ మనం అడగాలి. మనం తాలిబొట్లు చేసే హక్కు మనది, మనం ఇవ్వాలి. ఆ హక్కుతో పాటు మనకి వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని మనం దక్కించుకోవాలి. అది నేను అడుగుతున్నా. ముందు గౌరవం పెంచుకోవాలి, ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకి రావాల్సిన హక్కులు మనకు వస్తాయి. కాబట్టి యూనిటీగా ఉండాలి. యూనిటీగా లేం. ఒక్కొక్కరు ఒక్కొక్క కులం అని చెప్తున్నాం. అన్ని కులం కలిపి విశ్వబ్రాహ్మణ కులం ఒక్కటే అని చెప్పలేకపోతున్నాం. మొన్న కూడా బ్రహ్మంగారి మఠానికి నేను వెళ్ళాను, ఈశ్వరి మాత ఆరాధనకి. అక్కడ స్వామివారు చెప్పారు, ఈశ్వరి మాత ఫోటోని చూపిస్తే బ్రహ్మంగారి చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా గుర్తుపట్టలేదంట. ఎంత దౌర్భాగ్యం! మన అమ్మవారి ఫోటోని మనమే గుర్తుపట్టలేకపోతున్నామంటే మనం ఇంకా ఎంత వెనుకబడి ఉన్నాం. మరి మన సంఘాన్ని మనం అభివృద్ధి పరచుకోలేక, మనం ఐకమత్యంలో ఉండలేక ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేయలేదు అంటే అది తప్పు. ఫస్ట్ మన బలాన్ని, మన బలహీనత తెలుసుకొని ఎప్పుడైతే బలపడతాడో వాడే విజేత, వాడే ఏదైనా సాధించగలుగుతాడు. మనం అందుకే వెనకబడి ఉన్నాం. యూనిటీ లేదు. ఇప్పుడు చాకలి వృత్తులు అనే సార్ అన్నారు, వాళ్ళు యూనిటీ ఉంది, మేమంతా చాకలి వాళ్ళమని గర్వంగా చెప్పుకుంటారు. మేము కంసలోళ్ళమని ఒకరు, కమ్మరోళ్ళమని ఒకరు, వడ్రంగి ఒకరు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అందరం కలిసి ఐకమత్యత ఎక్కడ ఉంటుంది? చెట్టుకి నీరు పోసి పెంచాలంటే ఎవరు రారు. నీళ్ళు పోసిన తర్వాత పండ్లకి అందరూ ఆశపడతారు. ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ పెట్టండి, ఎక్కడి నుంచి జనాలు వస్తారో ఏమో తెలియదు, కానీ తండోపతండాలుగా వచ్చి అప్లికేషన్ పెట్టడానికి రెడీగా ఉంటారు. కానీ మేము ముందుకొచ్చి చేస్తాము అనేవాళ్ళు మన వాళ్ళు తక్కువగా ఉన్నారు. అది అప్పుడు ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఊరికో పెద్ద మనిషి అని. కాదండి, ఇప్పుడు వీధికో పెద్ద మనిషి తయారైనాడు. ఈగో ఫీలింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఎన్నికలుండి కష్టపడాలి, వాళ్ళు ముందరుంటారు అని.
ఈ విధంగా పీత కథ విన్నాం కదా, మన కాళ్ళు మనమే లాక్కుంటున్నాం. అది అందరికీ వర్తిస్తుందో లేదో తెలియదు, కానీ మన క్యాస్ట్కి మటుకు మనం చెప్పుకోవాలండి, తప్పేం లేదు. ఆ విధంగా వర్తిస్తుంది. కాబట్టే వీధికో పెద్ద మనిషి తయారైనాడు. ఈ విధంగా మనం వెనుకబడి ఉన్నాం. మన కులాల్లో మనకు కూడా ఎవరు తెలుసండి ఇంతవరకు? ఎవరు బయటకు వస్తున్నారు? ఒకరి గురించి మన వాళ్ళు పెద్ద పెద్ద క్యాడర్లలో కూడా ఉన్నారు. ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? ఎవరు ముందుకు వస్తున్నారు? రావట్లేదు. ఎంతమంది ఎన్ని ప్రసంగించినా, ఎవరి ఆలోచనలు వాళ్ళు బయట పెట్టినా ఒక్కటే, యూనిటీ. యూనిటీ ఉంటేనే ఏ ప్రభుత్వమైనా మన దగ్గరకు వస్తుంది. మనం వాళ్ళ దగ్గరికి కాదు. మనం నిరూపించుకోవాల్సింది మేము ఇంతమంది ఉన్నాం, మాకు ఇది చేయాలి అని మనం అడిగితే ఆ మాటకి వాల్యూ వస్తుంది, వాళ్ళు చేయగలుగుతారు. మనమే చిల్లర బల్లర ఉంటే వాళ్ళు మన దగ్గర ఏమొస్తారు? మనం వాళ్ళ దగ్గర పోయే ధైర్యం ఎక్కడుంది? ఇన్ని పెట్టారు, ఇన్ని చేయాలన్నారు, మనమే సరిగా లేం. దీంట్లో ఒక్కడైనా అమలు పరుస్తామా? పరచలేం. కాబట్టి యూనిటీ ఇంపార్టెంట్, మనకి గౌరవం, రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఆ రెస్పెక్ట్ని మనం కాపాడుకోవాలి, యూనిటీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.